హాయ్ వ్యూవర్స్, నేను డాక్టర్ శ్రీకాంత్, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, స్పందన హాస్పిటల్, విజయవాడ. ఈ వీడియోలో నేను మీకు బైపోలార్ డిజార్డర్ అంటే ఏంటి, దానికి గల కారణాలు ఏంటనే దాని గురించి వివరిస్తాను. బైపోలార్ డిజార్డర్ అంటే 3 డిజార్డర్స్లో ముఖ్యమైన డిజార్డర్స్. ఇందులో బైపోలార్ అంటే 2 పోల్స్ ఉంటాయి. ఒక పోల్లో వచ్చేటప్పటికి ఏంటంటే పేషెంట్ వాళ్ళకు వాళ్ళు నేను చాలా గొప్ప, నేను ఏదైనా చేయగలను, నా వల్ల ఏదైనా అవుతుంది, నేను ఏదైనా సాధించగలనంటూ ఎక్కువ కోపం రావటం, ఎక్కువగా మాట్లాడడం, నిద్రపోకపోవటం, ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టడం, దేవుడి పూజలు ఎక్కువ చేయటం, అలాంటి లక్షణాలని మనం చూస్తుంటాం. ఇంకొక పోల్ ఏంటంటే దీనికి పూర్తిగా ఆపోజిట్ లక్షణాలు మనం చూస్తాం. అది డిప్రెషన్ ఫేజ్. ఇందులో ఏంటంటే నేనేం చేయలేను, నా వల్ల ఏమవ్వదు, దిగులుగా ఉందంటాం, బాధగా ఉందంటాం, నేను ఎందుకు పనికిరాను, నిద్రపోకపోవటం, ఆకలి తగ్గిపోవటం, లేదా ఎక్కువగా నిద్రపోవటం కానీ, చనిపోతే బాగుండు, చనిపోదాం, ఎలా చనిపోదాం ఏంటి అనే ఆలోచనలు, ఇలాంటి లక్షణాలని చూస్తాం. సో డిఫరెంట్ పోల్స్ ఉంటాయి అనమాట. ఒక పోల్లో అతి కోపం, అతి ఆనందం, ఇంకొక పోల్లో వచ్చేటప్పటికి విపరీతమైన దిగులు, బాధ అనేది మనం చూస్తుంటాము. సో ఇవి దశల వారీగా ఉంటుంది. ఒక టైంలో మేనియా దశలో ఉండొచ్చు, ఒక టైంలో డిప్రెషన్ దశలో ఉండటం జరుగుతుంది. ఒక్కో ఫేజ్లో ఏంటంటే మిక్స్డ్ ఎపిసోడ్ అంటాం. ఇందులో ఏంటంటే కొద్దిసేపు ఏమో నేను ఏదైనా చేయగలను, నా వల్ల ఏదైనా అవుతుంది అన్న లక్షణాలు అనేవి చూస్తుంటాం. కొద్దిసేపు అయినాక దిగులుగా, బాధగా ఉన్నట్టు మనం చూస్తుంటాం. సో ఈ ముఖ్యంగా ఏంటంటే మేనియా కానీ, డిప్రెషన్ కానీ, మిక్స్డ్ ఎపిసోడ్స్ లాంటివి మనం చూస్తుంటాం. ఇంకొక ముఖ్యమైన దశ ఏంటంటే హైపోమేనియా. ఈ హైపోమేనియా దశలో ఏంటంటే మేనియా లక్షణాలు ఉంటాయి, కానీ దీంట్లో తీవ్రత అనేది మనం తక్కువగా చూస్తుంటాం. సాధారణంగా ఈ మేనియా లక్షణాలు ఉన్నప్పుడు ముఖ్యంగా పేషెంట్ సుమారుగా ఒక 3-4 నెలల పాటు ఈ లక్షణాలు మనం చూడడం జరుగుతుంది. అదే డిప్రెషన్ దశలో ఉన్నప్పుడు సుమారు 6 నెలల నుంచి సంవత్సరం పాటు ఉండటం జరుగుతుంది. సో ఇవి దశల వారీగా వచ్చే ఎపిసోడిక్ డిజార్డర్. సో దీన్ని మనం గుర్తించి వైద్యం చేసినట్టయితే దీన్ని మనం నివారించవచ్చు. దీనికి గల కారణాలు ఏంటంటే ముఖ్యంగా జన్యుపరంగా కారణాలు. అంటే కుటుంబ సభ్యుల్లో అమ్మ గాని, నాన్న గాని, లేకపోతే అన్నదమ్ములు, అక్క చెల్లెలు, పెదనాన్న, బాబాయ్ దగ్గర వాళ్ళలో ఎవరికైనా ఇలాంటి డిజార్డర్ ఉన్నట్టయితే వాళ్ళ కుటుంబిక సభ్యుల్లో, వాళ్ళ పిల్లల్లో ఇలాంటి లక్షణాలు మనం చూడడం జరుగుతుంది. లేదా ఎక్కువ ఒత్తిడికి గాని, స్ట్రెస్‌కి లోనైనప్పుడు, లేదా కొన్ని రకాల మందులు గాని, అలవాట్లు గాని ఉన్నప్పుడు వాళ్ళలో ఈ బైపోలార్ లక్షణాలు మనం చూడడం జరుగుతుంది. సో ఇవి బైపోలార్ డిజార్డర్ అంటే ఏంటి, దానికి గల కారణాలు.